రైట్. మహేష్ గారు, జనసేన మహేష్ గారు. సో చాలా అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ చౌదరి గారు చెబుతున్నారు. మీరు కూడా అదే జిల్లా, చిత్తూరు జిల్లా. ఇప్పుడంటే ఒక 10-15 జిల్లాలు అయిపోయినా కానీ ఒకప్పుడు మీ ఇద్దరు ఒకే జిల్లాకు చెందిన వాళ్ళు అనుకుంటాను. సరే, ఆ టీటీడీలో పైన ఏం జరుగుతోంది, కింద ఏం జరుగుతోంది. అలాగే ఆయన ఒక చక్కటి పదం ఖాయం చేశారు, ఫలానా స్టార్స్ అని. నేను అది రిపీట్ చేయలేను. ఆ ఫలానా స్టార్స్ ప్రభ ఇలా వెలిగిపోతుంటే మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఓ పక్క మీ నాయకుడు గూండా యాక్ట్ తీసుకొస్తూ ఉంటారు, రౌడీ షీట్ల మీద ట్యాక్స్ అంటారు, ఆవేశపూరిత ఉద్వేగపూరిత ప్రసంగాలు చేస్తారు, జనాల్ని ఉర్రూతలోగిస్తారు, తెల్లారు లేచి మళ్ళీ వీళ్ళు మామూలుగానే కనిపిస్తారు. ఈ అర్థం పర్థం లేని వీడియోలు రిలీజ్ చేస్తుంటారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన 99 యజమానానికి మీకు, అలాగే ఈరోజు ప్యానల్లో అందరికీ కూడా మీకు కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు ఈ మధ్య అంటే ఇంతకుముందు మనం ఏదైతే ఫేక్ వీడియోస్ గురించి మాట్లాడామో దాని గురించి మాట్లాడి తీసుకొస్తాను సార్. ఇప్పుడు ఎలన్ మస్క్ గారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, ఎలన్ మస్క్ టెస్లా అధినేత, ఏఐ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దెన్ న్యూక్స్ అని. నేను అలా చెప్తున్నాను, ఏఐ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దెన్ న్యూక్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఫార్ మోర్ డేంజరస్ దెన్ న్యూక్స్ అని చెప్పి. అంటే ఈ రోజు ఏమైపోయిందిరా అంటే, మీరు చూసినట్టయితే ఈ యొక్క డీప్ ఫేక్ వీడియోస్ కానీ, లేకపోతే ఏదైతే ఈ యొక్క ట్రాప్ వీడియోస్ కానీ, లేకపోతే ఫోన్ కాల్లో వచ్చే వీడియోస్ కానీ, ఇవన్నీ కూడా ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడమే చాలా కష్టంగా. నిజానికి నిజమైన వీడియోలు వచ్చినప్పటికి కూడా దానికి కూడా అందరికీ నోటికి వచ్చినట్టు ఒక 2 పదాలు వాడేస్తారు. ఇది ఒక ఫేక్ వీడియో, ఇది ఒక డీప్ ఫేక్ వీడియో. ఇది ఫేకా లేకపోతే ఇది ఒరిజినల్ వీడియో అని కనుక్కోవడానికి చాలా కష్టమైపోతాను. సో అంటే ఏంట్రా అంటే, నిజానికి తప్పు చేసి పక్కా ఎవిడెన్స్ ఉన్నప్పటికీ కూడా, నిజానికి ఆధారాలు కంటి ముందు కనబడుతున్నప్పటికీ కూడా మనిషి మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరికింది. నథింగ్ బట్ కాల్డ్ as డీప్ ఫేక్ వీడియోస్, లేకపోతే ఫేక్ వీడియోస్, లేదంటే మార్పుడ్ వీడియోస్, లేదంటే ఎడిటెడ్ వీడియోస్ అని చెప్పేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. కొన్ని వీడియోలు, నార్మల్ వీడియోలు కూడా ఇలా మార్చుకుంటారు, అంటే ఎడిటెడ్ వీడియోలుగా లేకపోతే ఫేక్ వీడియోలుగా మార్చుకుంటారు. అంటే ఏంట్రా అంటే, ఈవెన్ టెక్నికల్ గా కానీ లేకపోతే ఈవెన్ కోర్సు కూడా ఈ యొక్క ఏరియాలోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే అంటే, ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఒకనొక టైంలో రిటైర్మెంట్ అయినప్పుడు ఎల్వి రమణ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జస్టిస్ ఎల్వి రమణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రిటైర్డ్ అయిపోతున్నప్పటికి కూడా నేను అనుకున్న లెవెల్లో కేసుల్ని పరిష్కరించలేకపోయాను, కాకపోతే ఖచ్చితంగా ఫర్దర్గా వచ్చే వాళ్ళు టెక్నాలజీని బాగా వాడుకోండి, ఏ టూల్స్ ని బాగా వాడండి అని చెప్పారు. మరి ఆ తర్వాత దాని మీద ఒక కేసు స్టడీ కానీ, ఆ తర్వాత కొన్ని రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే, ఇది నిజమా అబద్ధం అని తెలుసుకోవడమే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, కాసేపు తర్వాత నేను కాకుండా నా పేరు అక్కడ వేరే వాళ్ళు పెట్టి చేసేస్తా, తప్పు నేనే చేసినా కానీ తప్పించుకునే అవకాశాలు ఎక్కువైపోతాయి. ఇది మీరు మార్పుడు వీడియోల వల్ల ఎవరో బాధపడతారంటారు. దీనికంటే కూడా ఏంటంటే అంటే, తప్పు చేసిన వాడికి ఎస్కేప్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది ఏ టూల్స్ అని. దాని ఒక డిలే అవుతుంది ఆ ప్రాసెస్. ఇలా చాలా వరకు కూడా ఈ యొక్క వీడియోస్ కానీ లేకపోతే మార్పుడు వీడియోస్ ఎఫెక్ట్ చాలా ఉంది. సో ఇదేంటంటే ఒక టెక్నికల్ గా, అందుకే ఈ రోజు మీరు అంటే ఎందుకు వై డిలేయింగ్ అవుతుందంటే, ద రీజన్ ఏంటంటే అంటే, ఇది ఎగ్జాక్ట్ కనుక్కోవడం చాలా కష్టం. ఇది ఒరిజినల్ వీడియో ఎక్కడుందో ఐడెంటిఫై చేయడం చాలా కష్టం అని చెప్పాలండి. ఇందాక ఆయన ఉన్నారు, ఇది అనంతబాబు గారు ఒక మాట అన్నారు, ఎవరో ఆ పక్కన వీడియో కాల్ చేశారు, నేను వాళ్ళ బాబు బర్త్డేకి ఓకే విష్ చెప్పేటప్పుడు అలా నేను వాళ్ళ అబ్బాయిని బ్లెస్ చేయడానికి అలా కిస్ చేశానని చెప్పి ఏదో చెప్పినప్పుడు, దిట్ ఇస్ ఎ క్లియర్ కట్ ఎవిడెన్స్. ఏ కాల్ నుంచి ఆ కాల్ వచ్చింది, ఆ వీడియో కాల్ ఎంతసేపు ఉండింది అన్నప్పుడు నువ్వు డైరెక్ట్ గా అతని మీదకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నువ్వే నాకు కాల్ చేసింది, నువ్వే నాకు అలా చేయమని చెప్పినప్పుడు నేను అలా చేశాను కాబట్టి క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది, అతని మీద మనం వెళ్ళిపోవచ్చు. అతని మీదకి సాఫ్ట్ కాలం చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఏంట్రా అంటే, ఇది చెప్పాను అసలు, ఎంత ఒరిజినల్ వీడియోస్ దొరికినా కానీ బికాస్ ఆఫ్ ఏ టూల్స్ వల్ల ఏమైపోతుందంటే, ఈ యొక్క ఫేక్, ఈ యొక్క మార్పు వీడియోస్ ఎవరన్నా అదే చెప్పారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నిజానికి ఆంధ్రాలో ఇలాంటి కల్చర్ లేకపోతే పర్సనల్ విషయాల మీద లోపలికి వెళ్ళడానికి రీజన్ మాత్రం సార్, లాస్ట్ టైం గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో ఉన్నప్పుడు ఆయన స్థాయికి తగ్గ మాటలు ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆ రోజు మాట్లాడిందంతా కూడా ఏంటంటే, కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్సనల్ జీవితాల మీద, పిల్లల మీటింగ్స్, ఎన్నో మీటింగ్లలో చాలా వరస్ట్గా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని పర్సనల్ గా వాళ్ళ యొక్క సతీమణి మీద గురించి కానీ అలా మాట్లాడడం జరిగింది. అంటే ఎప్పుడు ఆ ఎలక్షన్ మీరు రూలింగ్ లో ఉన్నప్పుడు పక్కన వాళ్ళ మీద పర్సనల్ మీద పడ్డారు, ఎలక్షన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది సార్, ప్రతి ఒక్కటి పర్సనల్ లైఫ్ ఓపెన్ అయిపోతాం. ఇది ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. రాష్ట్రంలో బహుశా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో రాష్ట్రం ఎన్ని వీడియోస్ ఇలాంటి బయట వచ్చినాయో తెలియదు కానీ, బట్ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఏమైపోతుందంటే చాలా చాలా భయం వేస్తారు. రేపు ఎవరు పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. ఈ రోజు బీజేపీ కానీ, టీడీపీ కానీ, జనసేన ఇంక్లూడింగ్ జనసేన వాళ్ళు కూడా ఎవరికన్నా జాగ్రత్తగా ఉండాలని పరిస్థితి వచ్చేసింది. ఏం అర్థం కావట్లేదు. ఎవరెందుకు కాల్ చేస్తాడో తెలియదు, ఎవరే రికార్డ్ చేస్తాడో తెలియదు,
ఎవడేం మాట్లాడతాడు, ఎవడేం క్రియేట్ చేస్తాడో తెలియదు. సో పర్సనల్ లైఫ్ లోకి వెళ్ళిపోవడం మాత్రం చాలా చాలా పొరపాటు. ఈ ఒక్క విషయాలు మాత్రం సార్. సో కాబట్టి ఇవన్నిటి కూడా గత ప్రభుత్వం చేసిన పునాదులే తెలియదు. మాట తీరు పర్సనల్ లైఫ్ అనంతబాబు వీడియోలో లేకపోతే ఆ దువ్వాడ శ్రీనివాస్ వీడియోస్ ఇవన్నీ వాళ్ళ పార్టీ డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయి ఒక గోరెంట్ల మాధవ్, ఒక అక్షయ్, ఒక అవంతి శ్రీనివాసు, ఒక అంబటి రాంబాబు వల్ల ఈ రోజు వాళ్ళు కొన్ని వందల సీట్లు పోగొట్టుకున్నారు. సో ఇంతకంటే ఏం జమగొడతారు సార్ ప్రజలు కూడా? ఇంతకంటే ఏం కొడతారు? 11 సీట్ల కంటే ఇంతకంటే దారుణమైన తీర్పు ప్రజల సైడ్ నుంచి ఏమొస్తుంది? సో ప్రజలు ఇవ్వాల్సింది ఇచ్చారు. ఇందాక మీరు ఒకటి అన్నారు, ఇది శ్రీనివాస్ చౌదరి జనసేన మహేష్ గారు, మీకు ప్రశ్న. వైసీపీ గతం గురించి మీరెందుకు బాధపడతారు? మీ భవిష్యత్తు ఏంటనేది కదా ఇక్కడ జనం అడిగేది రేకపోతున్నా. అదే సార్, ఇప్పుడు మీకు అతడు సినిమాలో మహేష్ బాబు దేవతో బ్రహ్మానందం అంటాడు, నా గతం ఎంతో తెలిస్తే నువ్వు చాలా బాధపడతావు అంటే, మా భవిష్యత్తు కోసం మేము ఇక్కడ ఏడుస్తుంటే నీ గతం ఎవరికి కావాలి? వాళ్ళ గతం అనవసరం. వాళ్ళు అధికారికంగా గతించారు, వదిలేయండి. మీరు చేయాల్సింది ఏంటనేది కదా జనం అడుగుతారు. ఇప్పుడు అదే సార్ ఆ విషయం చెప్తున్నారు. ఇంతకుముందు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిన దాన్ని నేను కొనసాగుతూ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ గవర్నమెంట్ లో క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి చాలా మంది అధికారులు కానీ, ఎంప్లాయీస్ కానీ, సిబ్బంది కానీ ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ వాసన వాళ్ళ మీద నుంచి పోవట్లేదు. మొన్నటికి మొన్న 10,000 రూపాయలు, 25,000 రూపాయలు ఆగస్టు 15కి మేము కేటాయించినామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు, నిధులు వాడుకోండి అని చెప్పినప్పుడు, మేము పర్సనల్ గా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సెక్రటరీస్ కి, పంచాయత్ సెక్రటరీస్ కి కాల్ చేస్తే ఎవరు రెస్పాండ్ అవుతారు సార్? ఏ పంచాయత్ సెక్రటరీ ఏమంటున్నారు? అసలు డబ్బులు ఎక్కడుంది, అసలు మాకు ఇన్ఫర్మేషన్ లేదు, అసలు మాకేమీ చెప్పలేదు అంటున్నారు. మొన్న మీటింగులు కూడా అందరూ అనుకుంటున్నారు గ్రామ సభలు చాలా అద్భుతంగా నిర్వహించినప్పటికీ కూడా నిజానికి చెప్పాలంటే ఒక టామ్ వేయాలనో, ఒక దండోరా వేయాలనో తీసుకెళ్లి చెప్పాలన్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ అంత సీరియస్ ఏం లేదు సార్. గవర్నమెంట్ అఫీషియల్స్ ఇప్పటికి కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉన్నాము, మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారన్న భావంతో కొన్ని లక్షల మంది ఈ రోజు ఎంప్లాయీస్ ఉన్నారు. నిజం చెప్పాలంటే అంత సీరియస్ గా తీసుకున్న పరిస్థితి లేదు. ఒక ఆవిడ వెళ్ళి నా ల్యాండ్ పోయిందని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి, పోలీస్ స్టేషన్కి వెళ్ళే లోపల ఎవరైతే ఎవరైతే దోచుకున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. సో ఇది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంకోటి ఫ్రాంక్ ఏంటంటే, మొన్న గ్రామ సభలో కూడా తీసుకుంటే వైఎస్ఆర్సీపీ సర్పంచులు సగం మంది వచ్చారు, సగం మంది అటెండ్ కాలేదు. ఇంకా కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఆముద్రే ఉంది, అధికారుల మీద వాళ్ళ ఆముద్రే ఉంది. నేను చెప్పేది 10,000-15,000 రూపాయలు డబ్బుల విషయంలోనే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. అంటే ఇంకా కూడా ఏంటో ఇది ఎప్పుడు మారుతుందో, ఎక్కడ మారుతుందో మాకు అర్థం కావట్లేదు. మాకు కూడా రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి మన పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సో జగన్మోహన్ రెడ్డి ఏదో హిప్నటైజ్ చేశాడు.